హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ హ్యాండ్‌మేడ్ రక్షాబంధన్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా క్రాఫ్ట్స్ చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్‌గా చేసేయగలరనమాట. ఒక 5-6 రాఖీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. మీకు ఎందులో ఏది బాగా నచ్చిందో ఆ కలర్‌తో ఒక హార్ట్ అనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా నేను ఒక ఓవెన్ షీట్ అనేది తీసుకున్నానండి. అలాగే కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. ఇవి బుక్ షాప్‌లో అయినా దొరుకుతాయి, తీసుకోవచ్చు. అలాగే వూల్ తీసుకున్నాను కలర్స్‌లో. ఓవెన్ షీట్ దొరకదు అనుకుంటే బుక్ షాప్స్‌లో ఓహెచ్‌పి షీట్ అని దొరుకుతుందండి. షీట్ వచ్చి ₹5 ఉంటుంది. అదైనా ట్రై చేయొచ్చనమాట. నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు కావాల్సిన షేప్స్‌లో ఎన్నైతే రాఖీస్ ప్రిపేర్ చేద్దామనుకుంటున్నానో అవన్నీ కూడా నేను ఒకేసారి స్టిక్ చేసేసుకుంటున్నాననమాట. ఎందుకంటే అవన్నీ గూడా ఒకేసారి ఆరిపోతే కట్ చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుందని. ఫస్ట్ ఏమో స్క్వేర్ షేప్‌లో స్కై బ్లూది తీసుకొని చుట్టూ గూడా డ్రాప్ షేప్డ్ కుందన్స్ అంటించుకున్నాను. నెక్స్ట్ దానికోసం ఒక పర్ల్‌ని హాఫ్ పర్ల్స్ ఉంటాయి కదా! దాన్ని అటాచ్ చేసుకొని చుట్టూ స్టోన్ చైన్ అటాచ్ చేసుకొని చిన్న చిన్న హాఫ్ పర్ల్స్‌ని చుట్టూ రౌండ్‌గా అటాచ్ చేసుకున్నాననమాట. అంతే అండి. ఇలా లైన్‌గా మీకు కావాల్సిన డిజైన్‌తో మీకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఫస్ట్‌లో నాకు కూడా నేను ప్రిపేర్ చేసేటప్పుడు నాకు ఏమీ రావు. నేను కూడా యూట్యూబ్‌లో చూసి భలే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి కదా అని చేద్దామని ట్రై చేసి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలా ప్రిపేర్ చేస్తూ వచ్చాను. సేల్ చేయడం కోసం కాకుండా ఫస్ట్ మన కోసం ప్రిపేర్ చేసుకోండి. మన వర్క్ చాలా బావుంది అండ్ మనం మార్కెటింగ్ మంచిగా చేసుకోగలుగుతున్నాం అనుకుంటే ఆర్డర్స్ అనేవి అవే వస్తాయి. ముందే ఎక్కువగా మెటీరియల్ కొనేసి సేల్ చేద్దాం అన్నట్టు పెట్టుకోవద్దు. ఏదైనా గూడా చాలా తక్కువగా స్టార్ట్ చేసుకోండి. అప్పుడు మన మీద ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ వచ్చాక, అప్పుడు కొంచెం మనీ అనేది ఇన్వెస్ట్ చేసి మనం మెటీరియల్ అనేది తీసుకోవచ్చు. మనకు తెలుస్తుంది కదా ఆర్డర్స్ వస్తున్నాయి అన్నప్పుడు. అంతేగాని ముందే గూడా థౌసండ్స్‌లో మనీ అనేది పెట్టొద్దు. నెక్స్ట్ ఈ 2 లాకెట్స్ కూడా ఇలా ప్రిపేర్ చేశాను. మనకి ఇందులో కనిపించేది జస్ట్ ఓన్లీ మన క్రియేటివిటీ అనమాట. యూట్యూబ్‌లో మనం ఎంత చూసినా గూడా మనం చేసేటప్పుడు అది తప్ప వేరే వేరే ఐడియాలన్నీ వస్తూ ఉంటాయి మనకి. సో, మన సొంత బ్రెయిన్ యూజ్ చేసి క్రియేటివ్‌గా చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇది రక్షాబంధన్ వస్తుంది కదా అని ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో తీశాను. నెక్స్ట్ ఒక వూల్‌ని తీసుకున్నానండి. వూల్ తీసుకొని 2 లైన్స్ మన హ్యాండ్ కొలత కొలుచుకొని, నా దగ్గరున్న ఈ బీడ్స్‌ని నేను పెట్టాననమాట. ఎక్కిచ్చాను. ఈ వూల్‌లోకి ఏంటంటే బీడ్స్ అనేవి ఎక్కట్లేదండి. ఎందుకంటే వూల్ అనేది లావుగా ఉండి బీడ్ హోల్ అనేది సన్నగా ఉండడం మూలం నాకు చాలా కష్టమైంది. నేను మళ్ళీ బయటికెళ్ళి బీడ్స్ కొనేంత సిచ్యువేషన్ లేదు. ఎళ్ళడానికి లేదనమాట. సో, ఉన్న వాటితోనే ఇంట్లో అలా ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ ఇవైతే బాగా ఆరాయి కదా! వీటిని నీట్‌గా కట్ చేసుకోవాలనమాట. ఎడ్జెస్ అన్నీ గూడా కనిపించకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి కట్టర్‌తో. మీకు ఒకవేళ జ్యువెలరీ రా మెటీరియల్ కావాలి అనుకుంటే గనక నేను ఎక్కడెక్కడ ఏమేమి పర్చేస్ చేశానో రా మెటీరియల్ అనేదంతా కూడా లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఇంకా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇలా అన్నీ కూడా మనకు ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ కూడా కింద షేర్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటేనే. నెక్స్ట్ ఒక ఓవెన్ షీట్ పైన చిన్న సర్కిల్‌లో కట్ చేసుకొని ఆ వూల్ అనేది స్టిక్ చేసి పైన మన రాకీ లాకెట్ అనేది అలా అతికించేసాము. నెక్స్ట్ ఇవన్నీ కూడా కట్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ అన్నిటికీ కూడా. ఈ లాకెట్ పక్కన మనం బీడ్స్ ఎక్కించుకుంటే బావుంటుంది. చెప్పాను కదా నా దగ్గర అన్నీ కూడా హోల్స్ తక్కువున్న బీడ్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఇంకా అలా కానిచ్చేసాను. నెక్స్ట్ ఇది ఇంకొక టైప్. సిల్క్ థ్రెడ్‌ని ఒక 150 స్టాండర్డ్స్ వరకు వేసుకుని వాటిని కట్ చేసి మధ్యలో నాట్ చేసుకోవాలన్నమాట. ముడి వేసుకుని దారంతో నీట్‌గా బ్రష్‌తో స్ప్రెడ్ చేసుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న లాకెట్ అనేది కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ సిల్క్ థ్రెడ్‌తోనే బోల్డ్ మోడల్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఇదొకటే ట్రై చేశాను. ఇది B7000 గమ్ అని మనకి ఎలా అంటే మగ్గం వర్క్ మెటీరియల్ దొరికే షాప్స్ ఉంటాయి కదా! అక్కడైనా ఉంటుంది. లేకపోతే ఆన్‌లైన్‌లోనూ దొరుకుతుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో రావాలి అంటే టైం పడుతుంది కాబట్టి మీరు ఆ మగ్గం వర్క్ మెటీరియల్ దొరికే షాప్‌లో కూడా ట్రై చేయొచ్చు. ₹55 58 ఉంటుంది. ఇలా ఇది సింపుల్‌గా చేసేసాను.
నెక్స్ట్ వూల్ తీసుకుని ఒక నాట్ వేసుకుని 3 తీసుకున్నాను. ఈసారి 3 లైన్స్ తీసుకుని జడ అల్లికలాగా మొత్తం అల్లేసుకున్నాను. అల్లేసుకుని ఈ చివర కూడా నాట్ చేసుకుని మధ్యలో లాకెట్ అనేది స్టిక్ చేసేసాను. ఇవి రాఖీలాగే కాకుండా ఫ్రెండ్షిప్ బ్యాండ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్షిప్ డే అయిపోయింది కదా అంటారేమో, ఏముంది నెక్స్ట్ ఇయర్ పనికొస్తుంది. నాకైతే ఇది చాలా క్యూట్ అనిపించింది. ఆ లాకెట్ అది కూడా కొన్న లాకెట్లా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మీకేది నచ్చితే అది కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటేమో 2 లైన్సే తీసుకున్నాను. 2 లైన్స్ తీసుకుని అలా మెలిపెట్టినట్టు చేసి మధ్యలో ఈ లాకెట్ని స్టిక్ చేశాను. కింద మనం బేస్ ఇంకొక షీట్ అటాచ్ చేయాలన్నమాట, లేకపోతే ఊడిపోతుంది. నా దగ్గర ఈ రైనో స్టోన్ ఉంది. ఆ రైనో స్టోన్లోకి ఊల్ అనేది ఎక్కిచ్చేసాను. ఎక్కిచ్చేసి అందాక స్టిక్కర్స్ చూపించాను కదా, ఆ స్టిక్కర్స్ అటోటి ఇటొకటి అంటించేసాను అనమాట. అంతే, రాఖీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒక్కోసారి ఎంత కాస్ట్లు పెట్టి కొన్నా కూడా రాని హ్యాపీనెస్ మన చేతులతో ఏదైనా చిన్నది ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇంకెందుకు లేటు, ఇంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయడం చూపించేసా కదా, మీరు కూడా తయారు చేసేసి రాఖీ రోజు మీ బ్రదర్స్కి రాఖీ కట్టేసి డబ్బులు నొక్కేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఒక్క లైక్ చేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో ఇంకా కిడ్స్వి చాలా హెల్దీ రెసిపీస్ ఉంటాయి. అలాగే డైట్ రెసిపీస్ కూడా వస్తూ ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.